జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్‌పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆంధ్రలోని బహుబలంగా వర్షాలు పడతా ఉన్నవి. మరి ఎక్కడ చూసిన రోడ్లన్నీ కూడా బురద బురద అయిపోయినాయి. అన్నీ కూడా బీభత్సంగా ఉన్నాయి రోడ్లు. కనుక నేను బయట సంచరించడానికి, తిరగడానికి అనుకూలంగా లేదు. బండి ఉంటేనే మనం బయటికి వెళ్ళి అదంతా కూడా కవర్ చేయగలం. కనీసం సైకిల్ ఉన్నా కూడా కవర్ చేయగలం. బండి లేదు, సైకిల్ లేదు. అంచేత బయట ఎలా ఉన్నది, బయట మన యొక్క హిందూ బంధువులు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వాగులు వంకలు ఎలా పొంగి పొర్లుతున్నాయో, బ్రిడ్జీలు ఎలా ఉన్నావో, దేవాలయాలు ఎలా ఉన్నావో, ఇవన్నీ కూడా కవర్ చేయాలని ఆశపడ్డాను కానీ కాలేదు. మీకు అందుకే వీడియో రూపంలో చూపించలేకపోతున్నాను. కానీ భయంకరంగా వర్షాలు పడుతూ ఉన్నాయి, రోడ్లన్నీ పొంగి పొరులుతూ ఉన్నాయి, బ్రిడ్జిలు కూడా నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. జై శ్రీరామ్. నేను మంచి మంచి వీడియోలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నా ఆశ, నా లక్ష్యం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా హిందూ బంధువులంతా కూడా స్పందించండి. మా యొక్క హిందూ బంధువులంతా కూడా స్పందించండి. నేను క్రైస్తవ్యంని విడిచిపెట్టేసేసి హిందూ ధర్మంలోకి వచ్చి నేను నాలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేయాలని, నాలాంటి వాళ్ళని 100 మందిని, దాదాపు ఎవరెవరైతే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి వచ్చేసారో పాస్టర్లు, వాళ్ళందరినీ, విశ్వాసుల్ని, వీళ్ళందరినీ కూడా ఒక విజన్, ఒక ఒక గ్రూప్గా తయారు చేయాలనుకుంటున్నాను. ఒక గ్రూప్గా తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా మన ధర్మాన్ని ప్రచారం చేయడంతో పాటు క్రైస్తవం యొక్క లోపాలు, ఆ యొక్క అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నింటిని కూడా ఎత్తి చూపించాలని ఒక హిందూ ధర్మ మహాసైన్యంగా ముందుకు నడిపించాలని లక్ష్యంగా చేసుకొని, ఆలోచనలు కలిగి, ప్రణాళికలు కలిగి రూపుదిద్దుకొని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అంచేత నేను ఆర్థిక సహాయం అందించండి, ఆర్థిక సహాయం అందించండి, ఆర్థిక సహాయం అందించండి అని అడుగుతున్నాను. మనసు చంపుకొని అడుగుతూ ఉన్నాను. కనుక కింద యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నవి. నా ధర్మాన్ని రక్షించుకోవాలి, నా ధర్మాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేయండి. అది రేపొద్దున మొక్కై ఫలిస్తుంది, ఫలించి మహావృక్షం అయ్యి మన ధర్మాన్ని కాపాడుతుంది. అలాంటి వాళ్ళు అనేక మంది బయటకు వచ్చి మేము సాక్ష్యంగా ఉంటాం, సాక్ష్యం చెప్తాం అన్నవాడికి హెల్ప్ చేయండి, తప్పేం లేదు. జై శ్రీరామ్. కొంతమంది పర్సనల్ అడ్రస్ అడుగుతూ ఉన్నారు, మీ అడ్రస్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ లేదని. పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఇంకా ఆ నెంబర్ అప్డేట్ కాలేదు. ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ, అప్డేట్ కాలేదు. అప్డేట్ అవ్వగానే మీరు ఆ ఫోన్లోని మాట్లాడవచ్చు. అది కీప్యాడ్ అనమాట, కీప్యాడ్ ఫోన్ నెంబర్. అది ఎవరైనా మాట్లాడవచ్చు. అది ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయితే తప్పకుండా అందరూ ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఫోన్పే నెంబర్కి మాత్రం చేయకండి, ఎందుకంటే అది వేరే ఫోన్ ఉంది కనుక అది మీకు కనెక్ట్ కాదు అది. కనుక పైన మీరు మాట్లాడడానికి నెంబర్ ఇచ్చాను, అది యాక్టివేట్ కాగానే కాల్ కలుస్తుంది, అంతవరకు కలవదు. జై శ్రీరామ్. ఆర్థిక సాయం అందించండి, ఆర్థిక సాయం చేసి మా యొక్క ఛానల్ను ప్రోత్సహించండి, ముందుకు నడిపించండి. క్రైస్తవ పాస్టర్లు తమ యొక్క క్రైస్తవ్యాన్ని పెంచుకోవడానికి, చర్చిలు డెవలప్ చేయడానికి, సంఘాలను అభివృద్ధి చేయడానికి, హిందువుల్ని క్రైస్తవులుగా మత మార్పిడి చేయడానికి, క్రైస్తవుల నుంచి ఫ్రంట్స్, విదేశాల నుంచి ఫ్రంట్స్ అనేక రకాలుగా సేకరించి ఆ యొక్క క్రైస్తవ్యాన్ని పెంచుకుంటూ మన భారతదేశాన్ని ఆక్రమిస్తూ మత మార్పిడి చేస్తూ మన భారతదేశాన్ని హిందువులు విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. జై శ్రీరామ్. కనుక మన ధర్మాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా మన వంతు కృషి చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. మనటువంటి చేస్తే రేపొద్దున అది ఫలిస్తుందని కోరుతున్నాను. ఈ వీడియో ఇంతే. అర్థం చేసుకున్న వాళ్ళు వెంటనే కింద ఫోన్పేకి మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి, స్తోమతను బట్టి ఆర్థిక సహాయం చేయండి. తప్పకుండా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఇది క్రైస్తవం విడిచిపెట్టేసినటువంటి పాస్టర్ని, విశ్వాసాలంతా కూడా ఒక గ్రూప్గా తయారు చేయాలన్నదే మా ప్రణాళిక. రేపొద్దున అదంతా కూడా బయలుపరచబడుతుంది. ఓపిక పట్టాలి కదా. విత్తనం విత్తిన వెంటనే
మొక్క వచ్చేది, వృక్షం వచ్చేది, కాయలు వచ్చేది. కనుక క్రైస్తవం నుంచి మేము వచ్చి ఒక విత్తనాలుగా సనాతన ధర్మంలో నాటపడటం, మహావృక్షం అయ్యేంత వరకు మాలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నది మీకు కనిపించదు. అంతవరకు పట్టారు. జై శ్రీరామ్. మరొక వీడియోకి వద్దాం. దానికి తప్పకుండా ఆర్థిక సహాయం అందించి మమ్మల్ని బలపరచాలని కోరుతున్నాను. జై శ్రీరామ్.